ప్రస్తుతం 13,51,446 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 42,661 మంది బోధనా సిబ్బంది సుమారు 5,000 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు మొత్తం 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన అందుబాటు విద్యకు ప్రతీకలని పేర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైన్యం, వాయుసేన, నౌకాదళం, పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యతతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ప్రవేశాల్లో అవకాశం ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారిని నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరుడు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు. కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్లీ కేటాయిస్తా, తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. లక్ష్మణన్నకి మాటిస్తా ఉన్నాను. నాకు లక్ష్మణన్నకి నవోదయ, కేంద్రీయ విద్యాలయం దీని అన్నింటికి ఒక అగ్రిమెంట్ ఉంది, అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. అదే రకంగా కృషి విజ్ఞాన కేంద్రం తప్పకుండా జగిత్యాల జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటా. నేను బాధ్యత తీసుకుంటే ఎక్కడ తీసుకున్నానో మీకు తెలుసు. రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో కూడా పసుపు పండుతుంది. ఏం తేవాలి, ఎప్పుడు తేవాలి, ఎక్కడ తేవాలి అన్ని నేనే నిర్ణయిస్తా. కోఆర్డినేషన్ కూడా నేనే చేసుకుంటా అందరితో, ఆఫీసర్లతోటి, పొలిటీషియన్లతోటి, అన్ని పార్టీలతోటి. ఇది నేను మా నాయన దగ్గర నేర్చుకున్న విద్య, కోఆర్డినేషన్. కాబట్టి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం ఇంత తొందరగా ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి